ఉద్యమం జరిగింది ధూమ్ధామ్ అక్కడ పురుడు పోసుకున్నది ధూమ్ధామ్ కామారెడ్డి వేదికన పురుడు పోసుకున్నది ఉద్యమం అంటే కామారెడ్డి పోరాటాల కిల్లా కామారెడ్డి ఇందూరు జిల్లా పోరాట కవిత ప్రమేయం ఏం లేదా నేను మాత్రమే కవిత మాత్రమే కేసీఆర్ గారు మాత్రమే చెప్తున్నా ఈ పార్టీ నిర్మాణంలో కవితక్క గారి రక్తం ఉంది, ఆమె శ్రమ ఉంది, ఆమె కృషి ఉంది, ఆమె కష్టం ఉంది. అవన్నిటిని మీరు కనీసము డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళకి ఈరోజు షోకాజ్ నోటీస్ ఇస్తారు. కవితక్క గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఏం చేసిందన్న? షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ సస్పెండ్ చేయడానికి డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళకన్నా అద్మానమా? ఇదా వీళ్ళ పార్టీ, ఇదా వీళ్ళది? ఆ రోజు కేసీఆర్ గారు బాధపడలేదా? ఈ రోజు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారిని మరమనిషి అంటే కేసీఆర్ గారు ఎంత బాధపడుతున్నారని వీళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. మరి అదే కవితక్క గారిని ఆ రోజు ఒక చిల్లర వేదామా అన్నప్పుడు నేను స్పందించలేకపోతున్నానే, నా పార్టీ స్పందించలేకపోతుంది అని బాధపడలేదా? సస్పెండ్ చేయించడానికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి సస్పెండ్ చేయించినప్పుడు ఇదే కేసీఆర్ గారు బాధపడలేదా? అన్నా నేను రాఖీ కట్టడానికి వస్తా అంటే రానియకపోతే ఇదే కేసీఆర్ గారు బాధపడలేదా? పార్టీ అభిప్రాయం ఏం లేదు. వ్యక్తులకి నేను చెప్తున్నా, వీళ్ళు 10 నెలల కిందట కవితక్క గారు మనం టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి తప్పు చేసినామంటే వాళ్ళు ఏమన్నారు? ధిక్కారం అన్నారు. ఇదే ఇప్పుడు కేటీఆర్ గారు మళ్ళీ అదే మాట అంటే మార్పుకో కడుగు అంటారు. అంటే వీళ్ళు వ్యక్తులకు పనిచేస్తారా, వ్యవస్థకు పనిచేస్తారా? 10 నెలల కిందట కవితక్క గారు దిశానిర్దేశం చేసిర్రు. మనం 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు దూరమైన, క్యాడర్ కి దూరమైన అని అంటే ఆ రోజు కవితక్క గారిని ధిక్కారం అని చెప్పేసి కవిత గారు బయటికి రావడానికి, పార్టీ పెట్టడానికి, లేకపోతే దీనిపై ఆవిడపై ఎన్ని కుట్రలు చేయడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావా, సంతోష్ రావా? కేసీఆర్ గారికి తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని ఉంది. హరీష్ రావు గారికి కుట్రలు చేసి కవితక్క గారిని బయటికి పంపించాలి. సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది. అక్కడ సిద్దిపేట ప్రజలందరూ చెప్తారు, మరి మాకు తెలియదు కానీ వాళ్ళంతా చెప్తారు. టీఆర్ఎస్ పేరు మీద ఆల్రెడీ హరీష్ రావు గారు రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. కారణం నేను క్లియర్ గా చెప్తున్నా కదా, గుంట నక్కలు, తోడేళ్లు, కేసీఆర్ గారు చుట్టూన్న సంతోష్ రావు గారు మొత్తం అందరు కలిసి కేసీఆర్ గారు, నేను చెప్తున్నా కదా ఇప్పుడు కేసీఆర్ గారు ఆత్మలేని మనిషిలా కూర్చున్నాడు. ఆయనకు బాధ కలుగుతుంది. ఏం చేస్తాడు? నా బిడ్డ నా తర్వాత, నా బిడ్డకు అంత విజన్, అంత క్యాపబిలిటీ, లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడగలిగే నా బిడ్డ, నా తర్వాత నా బిడ్డ అని కేసీఆర్ గారికి తెలిసి కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. ఇది పితృస్వామ్య దేశము, పితృస్వామ్య సమాజము. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కావాలని ఆలోచనతో ఉన్నారు. అప్పుడు కవితకు అవకాశం దొరకదు కాబట్టి బయటకు బయటికి రాలే అన్న కరెక్షన్. మేము బయటికి రాలే, మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించిండ్రు. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. బట్ నా అబ్జెక్షన్ ఏంటంటే, చెప్పండి, ఏసీబీ రైట్స్ కి, ఏసీబీ విచారణకి కేటీఆర్ పోయిన రోజున ఆయన వచ్చి తెలంగాణ భవన్కి వచ్చేటప్పుడు, హరీష్ రావు గారు కాళేశ్వరం కమిషన్లో విచారణకు వెళ్ళి ఆయన తెలంగాణ భవన్కి వచ్చేటప్పుడు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఏమంటారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు వచ్చినప్పుడు నేను గ్రౌండ్ రిపోర్టింగ్లో అని ఉన్నాం కదా, ముఖ్యమంత్రి సీఎం వినిపించిన ఇప్పుడు కాదు, ఉన్నప్పుడు కూడా కవిత గారు ఎలక్షన్ లో కవితక్క గారు ఎలక్షన్ ప్రచారంలో, జిహెచ్ఎంసీ ఎలక్షన్ ప్రచారంలో కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు అని మీడియా ముఖంగా చెప్పింది. 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కవిత గారు ఆ రకంగా లైన్ క్రాస్ చేశారు కాబట్టి తనపై వేటు పడ్డది, బయటికి వెళ్ళిపోయి తన పెట్టుకున్నారు. కేసీఆర్ సీఎం అయినప్పుడు కేటీఆర్ సీఎం నినాదాలు వినిపించినాయి, హరీష్ రావుకి నినాదాలు వినిపించినాయి, కవిత గారికి కూడా నినాదాలు వినిపించాయి. అందుకే సస్పెండ్ చేశారు కదా, అప్పుడు సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేయకన్నా ముందు నుంచి అందుకే సస్పెండ్ చేశారు కదా. అందుకే కాదు పార్టీని నివేదించినందుకు కనీసం కేటీఆర్ గాని హరీష్ రావు గాని తప్పు ఎక్కడ చెప్పినట్లేదు. హరీష్ రావు గారికి తనకు వస్తుందని కేటీఆర్ గారు అనుకుంటారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన వెనుక ఉండడానికి సిద్ధంగా ఉంటది. అయితే గీతే కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి ఏం సంబంధం? హరీష్ రావు ముఖ్యమంత్రి కాదా?
తాను కానని స్పష్టంగా హరీష్ రావు గారే చెప్పిండ్రు. పార్టీ కేసీఆర్ మా అభ్యర్థి కాదు కూడా అని కేసీఆర్ గారు దొరికింది ఎమ్మెల్యేలతో దొరికింది కేసీఆర్ గారికి తెలియదా? ఈ మీడియాకి తెలియదా? బెంగళూరు రిసార్ట్ లో ఎమ్మెల్యేలతో మాట్లాడారు. కేసీఆర్ గారికి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పిలిచి అప్పుడు మినిస్టర్ ఇచ్చింది. ఏం మాట్లాడతారు? కేటీఆర్ గారు కూడా ఇవ్వలేదు. ఇద్దరికి ఒకేసారి మీడియా అందరికీ తెలుసు. వినండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చి ఆ ఇద్దరికి ఏమి ఇవ్వలేదు. ఆ సంవత్సరం రెండోసారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చినప్పుడు ఏడ్చిండ్రు అన్న. ఏమి ఇవ్వలేదు. హరీష్ రావు గారు ఆయన వాళ్ళ అనుచరులను అప్పుడు ఏడ్చిండ్రు. కవిత గారు ఏడుస్తలేరా? మేమేం ఏడుస్తలేం, మేము మస్తు మంచిగా ఉన్నాం. మీరు సస్పెండ్ చేసి మంచి పని చేసి తర్వాత ఇద్దరికి ఇచ్చిండ్రు. మరి సార్ ఏమనుకున్నారో ఏం ఆలోచన చేశారో అప్పటికే ఏడుస్తా ఉన్నారు కుటుంబం అని. అందుకు అనుకున్నారు ఏంట. మళ్ళీ మా అందరి ఒత్తిడి ఉంది. ఎవరైతే పాలనలో సమయం ఇవ్వగలుగుతారో, ఎవరైతే పని చేయగలుగుతారో పనిమంతులను పక్కన పెడితే సమంజసం కాదు. కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా సమర్థవంతమైనటువంటి పనితీరును కనబరిచేటువంటి నేతలు వాళ్ళు. 24 గంటలు ప్రజల కోసం పనిచేయగలిగినటువంటి శక్తిమంతులు వాళ్ళు. అట్లాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఒత్తిడి మేరకు మళ్ళీ ఆయన ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే ఇంకోటి అన్ని పేపర్లు మీరు చూపించి చెప్పిండ్రు, కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నా అన్నారు కవిత గారు. కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నా అన్నారు. ఎక్కడన్నా మీకు 1% కొత్తదనం కనపడిందా? 1% కొత్తదనం కనపడిందా? పాంచజన్యం పేరుతో పక్క రాష్ట్రాల పథకాలు అటు కర్ణాటకలో కానీ, ఇటు తెలంగాణలో కానీ, అటు ఏపీలో కానీ, మోదీ గారు అక్కడ బెంగాల్లో కానీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఇట్లాంటి పథకాల పేరు దానికి ఏది పెట్టుకున్నా దాదాపుగా అట్లనే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి గారు వల్లనే కాలేదు. ఆ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం పోరాటం ఇక్కడ జరగలేదు. 4 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తానని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఒకటి పథకాల విషయంలో. అలాగే పార్టీ పేరు పాతది. 2 ఇక ఆహార్యం విషయంలో పాతదనమే. ఏది కొత్తదనం? ఆహార్యం అంటే వేషధారణ. తాను ఇంకోటి అనుకరిస్తూ నాయకత్వాన్ని, నేను అమ్మలాగా జయలలితను గౌరవంగా అక్కడ పురచ్చితలైవి అని గౌరవించుకుంటారు. ఆమెను ఒక అమ్మలాగా గౌరవిస్తారు. ఆ స్థానంలోకి తాను రావాలనుకొని అట్లా అంతా పాతదనమే తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదు. మీరన్నట్టు కేసీఆర్ పాతదనానికే మీరు ఇంత ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మేమేం చేస్తున్నాం? మేము మాట అంటే మర మనిషి అంటే నేను ఎందుకు ట్రోల్ చేయ? మర మనిషి అంటే నేను ఎట్లా ఊరుకుంటా? మర మనిషి అంటే నేను ప్రశ్నించనా? ఎట్లా మర మనిషి అయిండు? నా కూతురు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పిన ఆయన నీకు మర మనిషిలాగా కనపడతాడు. కన్న తండ్రిని పట్టుకొని మర మనిషి అంటావు, కర్కోటకుని పట్టుకొని అనడానికి బాధ అవుతుంది అంటావు. ఇవాళ అంతా ప్రజలంతా చస్తా ఉన్నారు. అన్ని వర్గాలు అబద్ధాల పాలన నడుస్తా ఉంది. బోనస్ ఇచ్చిన అంటాడు ఇంతవరకు. రేవంత్ రెడ్డి విషయంలో బాధ అవుతున్నందుకు రేవంత్ రెడ్డికి సానుభూతి వ్యక్తం చేస్తారు కవిత అనే భావన ఉందా మీలో కాదు, ప్రజల్లో ఉంది. ఆమె మాట తీరుతో స్పష్టమైంది కదా. ప్రజలతోని నడవాల్సిన వాళ్ళమే రాజకీయ నాయకులు. ప్రజలు మాట్లాడుకో. ఫైనల్ క్వశ్చన్ ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళ అధికారంలో ఉంది కాబట్టి అఫ్ కోర్స్ బీజేపీ వాళ్ళు విభేదిస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షం వరకు విభేదిస్తుంది. సో చిన్న చితక పార్టీలు అంటే తెలంగాణ జనసమితి, కోదండరాం నేతృత్వంలో పార్టీ కానీ ఇంకేదైనా పార్టీలను అన్ని మిమ్మల్ని విభేదిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మీకు టీఆర్ఎస్ కూడా వచ్చింది తెలంగాణ రక్షణ సేన రూపంలో. ఇక్కడ సుమిత్రానందన్ గారు గతంలో ఉద్యమంలో చేయవచ్చు, టీజీపీఎస్ మెంబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మన తెలంగాణలో సెంటిమెంట్ ఉంటుంది. సో నలుగురు ఇంట్లో లుల్ అయిందని అంటే ఆడబిడ్డ బయటకు వచ్చి శాపనార్థాలు పెడతాను, లేకపోతే విషయాలు బయట చెప్తాను, చూసినావా ఆడబిడ్డకి అట్లా చేస్తున్న రకంగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ జనరల్ నేచర్ అది. ఇప్పుడు ఆడబిడ్డ బయటకు వచ్చి మళ్ళీ ఆడిపోసుకుంటుంది, మీకు శాపనార్థాలు పెడుతున్నది, మీ బండారం మొత్తం బయట పెడతాను, ఒక్కొక్క ముచ్చట బయటకు చెప్తున్నది. తెలంగాణ ప్రజలు విశ్వసించరా? సుమిత్రానందన్ నమ్ముతారా? కవితను నమ్ముతారా? పబ్లిక్ ప్రజలకు కేసీఆర్ ఏంటో తెలియకపోతే కదా, కేసీఆర్ పాలనా ఫలాలు ప్రతి ఇంటికి అందకపోతే కదా, తిండి దొరకకపోతే కదా, కొలువులు దొరకకపోతే కదా, కరెంటు దొరకకపోతే కదా, అభివృద్ధి రోడ్లు పడకపోతే కదా, భవనాల నిర్మాణం జరగకపోతే కదా, సంక్షేమం జరగకపోతే కదా, కళ్యాణ లక్ష్మితోని సంస్కర్తగా కేసీఆర్ నిలబడకపోతే కదా, ఇవన్నీ కనిపిస్తే ప్రజలు మీరు చెప్తున్నారు సుమిత్రానంద్ గారు కానీ లేకుంటే హరీష్ రావు కానీ సంతోష్ రావు చెప్తే బయటికి పోవచ్చు, కానీ ఆడబిడ్డ ఒక సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణలో. ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతుందంటే ప్రజలు ఆ మాటలు విశ్వసించే అవకాశం లేదు. ఇల్లు చక్కగా కన్న తండ్రిని
ఇంకా కేసీఆర్ గారి మీద సానుభూతి పెరిగే పరిస్థితులు ఆమె మాటతో కదిలిపోతున్నారు, గుండెలు అవిసిపోతా ఉన్నాయి. కొడుకులు గంజి వేయకపోతే ఊర్లల్లా కూతుర్లు చేరదీసి అయ్యవని సాదుతున్న రోజులు ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో కన్న కూతురై ఉండి ప్రేమను పంచాల్సినటువంటి వారై ఉండి ప్రేమను పంచాల్సినటువంటి వారై ఉండి అటువంటి మాట్లాడుతూ ఉంటే స్వాగతిస్తుందా తెలంగాణ సమాజం? తెలంగాణ సమాజం స్వాగతిస్తుందా? పాంచజన్యం మీద మాట్లాడింది. మేము క్లియర్ గా మీకు క్లారిటీ, తెలంగాణ ప్రజలకు కూడా క్లారిటీ ఇస్తున్నాం. మేము అన్నిటి మీద ఎక్సర్సైజ్ చేసే మేము ముందే జనవరిలోనే మేము ఒక ప్రకటన ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అని మేము ఏదైతే చేసినామో దాని ముందే మేము అంతా కూడా ఎట్లు ఇవ్వాలి, ఉద్యోగాలు ఏంటి, అవన్నిటి మీద కూడా మేము ఎక్సర్సైజ్ చేసి ఒక సీనియర్లని ఇంటెలెక్చువల్స్ ని మేము పెట్టుకొని అది చేసిన తర్వాతనే మా మేనిఫెస్టో